ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాయలో సుఖంగా శాంతిగా ఉండాలి అంటే ధ్యానం చెయ్యాలనుకుంటారు. ఇంతకీ ధ్యానం ఎందుకు చెయ్యాలి, దేనికోసం చెయ్యాలి? కొత్తగా ఏదైనా రావాల్సి ఉందనుకుంటే ధ్యానం చేస్తే ఉపయోగం ఉండొచ్చు. కొత్తగా ఏదీ రాదే. ఇప్పుడు ఉన్నదానికి అడ్డు తొలగించే ప్రయత్నం చెయ్యకుండా అడ్డు కలిగించే ప్రయత్నమే ధ్యానము. అదే విషయాన్ని మహర్షులు వారు చాలాసార్లు నీ ధ్యానమే నీకు అడ్డు అన్నారు. నీ తలపులే నీ సహజత్వానికి అడ్డుగా ఉన్నాయి అన్నారు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. జీవుడిక ఈ దేహాత్మ బుద్ధి కలిగిన వాడికి తనకు ఒక సహజత్వం ఉన్నదని, ఈ ఆలోచనలు దాన్ని అడ్డుకుంటాయని ఆ విషయం గ్రహించే స్థితిలో ఉండడు. ఎంతసేపటికి ఇది కావాలనో, అది పోవాలనో, ఇది వస్తే బాగుంటుందనో అని అనుకుంటూ కర్మలాచరిస్తూ అన్నిటికీ ఫలితాలు ఉండవు. కర్మ ఫలితాలు నీవు అనుకూలించినట్టుగా ఏదీ రాదు. ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది. అది అనుకూలమా ప్రతికూలమా అనేది నీవు చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. సరే, ఇంతకీ మహర్షిని దర్శించటానికి వచ్చినటువంటి ఎందరో సందర్శకులలో ఒకతను అడుగుతున్నాడు, నేను ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాను, అసలు ధ్యానం చెయ్యటానికి నాకు సమయం దొరకటం లేదు. దానికి మహర్షుల వారు, నీ మనస్సు దృఢమైతే నీకు ఏ ధ్యానంతోనూ పని లేదు. ఇక్కడ నువ్వు ధ్యానం అంటే ఏమనుకుంటున్నావు? ఏదో ఒక రూపాన్నో నామాన్నో పట్టుకుని వేలాడుతూ స్మరిస్తూ పోతే మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, ఈ త్రిపుటితో కూడింది ధ్యానం అని అనుకుంటున్నావు. అంతేనా? మరి అది కూడా పూర్తిగా నష్టమైపోవాలి. త్రిపుటి నష్టం కావాలి. నీ చేయ వస్తువులో నీవు మిగలకుండా అదృశ్యమైపోవాలి. ఆలోచన రహిత స్థితికి రావాలి. నీవు మొట్టమొదట ఎందుకు ధ్యానం చేస్తున్నావు? ఇతర ఆలోచనలు వచ్చి నీ శాంతికి భంగము కలిగించకుండా, టు ది ఎక్స్పల్షన్ ఆఫ్ అదర్ థాట్స్ యు ఆర్ హోల్డింగ్ ఎ థాట్. అంతకుమించి ఏమీ లేదు. నీవు ఆలోచనని పట్టుకుని ఉన్నంత వరకు ఇతర ఆలోచనలు నిన్ను బాధించవు. అంతవరకు బాగానే ఉంది. ఎందుకు పట్టుకోవాలి? ఎందుకు నామజపం చెయ్యాలి? ఎందుకు రూపాన్ని మనసులో నిలుపుకోవాలి? ఎందుకు రూపం అదృశ్యమైతే మళ్ళీ రూపాన్ని పెట్టుకుని ఎందుకు ఏకాగ్రత కావాలి నీకు అనే విషయాన్ని మహర్షుల వారి దగ్గర ప్రస్తావించినప్పుడు ఏమంటున్నారో తెలుసా? ధ్యానం ఎప్పుడూ కూడా నీ సహజ స్వభావమై ఉంది. ఇది మింగుడు పడదు. ధ్యానం అంటున్నారు, నీ సహజత్వం అంటున్నారు, అహంస్ఫురణ అంటున్నారు, ఉన్నానన్న ఎరుక ఒకటి ఉన్నదంటున్నారు, ఆ ఎరుకే నీ సహజత్వం అంటున్నారు. ఇవి
దేహాత్మ బుద్ధిని అట్టిపెట్టుకుంటూ సహజ స్థితిని గుర్తించటం కుదరదు. అందుకని ఇప్పుడు నిన్ను వేరు తలపులు వేధిస్తున్నాయి. కాబట్టి నీవు ధ్యానం చేస్తే ఆ తలపులు తల ఎత్తవని నీవు అనుకుంటున్నావు. ఆ తలుపుల్ని చెదరగొట్టేస్తే చివరికి తలపులు లేని సత్యస్థితిలో ధ్యానములో, ఇంకా దాన్ని ధ్యానం అనరు, ఊరక ఉండటం, మౌనమే అనాల్సి వస్తుంది. ఒంటిగా నీవు మిగులుతావు కదా. అంటే అంతవరకు ఆలోచనల మధ్య జరిగిన పోరాటము ఏకచింతనతో మిగిలినవన్నీ రావటం ఆగిపోయి ఈ చింతన కూడా అదృశ్యమైపోతుంది. అప్పుడు ఒంటిగా మిగిలేదేది? ఉన్నానన్న ఎరుకే కదా. కనుక ఇక్కడ ఏం జరుగుతుంది? ఇతర యోచనలను వెనకకు నెట్టి నీవు నిలిచి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావే, అది నీ సహజత్వము. అంటే నీవు స్థిరంగా ఆలోచన తల ఎత్తకుండా, ఆలోచనల వెంట పరిగెడకుండా నిలిచి ఉన్న స్థిరచిత్తమే నీ సహజ స్థితి. అహం స్ఫురణ అది ఆలోచన కాదు నాయన. ఉన్నానన్న ఎరుక అది జ్ఞానము. మరి ఇక్కడ నీకు ఆలోచన రావటం ఏంటి? నువ్వు పరిగెడుతున్నావు, కర్మలు ఆచరిస్తున్నావు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు, పుడుతున్నావు, పోతున్నావు, నిద్రిస్తున్నావు, మేల్కొంటున్నావు కదా. కాబట్టి నీ దృష్టిలో అన్యభావ నివారణాన్ని ధ్యానం అంటున్నావు. ఇందాక చెప్పినట్టు టు ద ఎక్స్పల్షన్ ఆఫ్ అదర్ థాట్స్ యు ఆర్ హోల్డింగ్ ఏ థాట్ దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ అని నువ్వు భావిస్తున్నావు. ఎప్పుడైతే ఈ అభ్యాసము స్థిరపడ్డ తరువాత నీకే తెలుస్తుంది సహజ స్థితి, అజపస్థితి, ఉన్నానన్న ఎరుక అది నిజమైన ధ్యానముగా తెలియచేస్తుంది. ఎవరికి తెలియజేస్తుంది? తనకు తాను తెలుసుకుంటుంది, ప్రకాశిస్తుంది. సామాన్యంగా ఏమనుకుంటున్నారు? జీవాత్మ ఒకడు ఉన్నాడని, ఈ దేహాత్మ బుద్ధి పోతే ఆత్మజ్ఞానం జీవుడికి కలుగుతుందని అనుకోవటం సహజంగా జరుగుతుంది మాయలో. అసలు విషయం ఏమిటి అంటే ఆత్మస్థితి ఏమో తురీయంలో ఉంటుంది. ఈ కర్మలు, జన్మలు, సుఖాలు, దుఃఖాలు, పుట్టుక, మరణము, బంధాలు, మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇదిగో ఈ జాగ్రత్త అవస్థలు, ఈ జగత్తును చూస్తూ, ఈ స్థూల దేహానికి స్థూల జగత్తును చూస్తూ ఇది నీవు సత్యమనుకుంటున్నావు సుమా. నిజమే, నీవు నిశ్చలంగా ఉన్నప్పుడే పనికి మారిన ఆలోచనలు, అన్య భావనలు చాలా బలీయంగా పుట్టగొడుగుల్లాగా లోపల నుంచి ముంచుకొస్తాయి. ప్రశ్నలు రాని వాళ్ళంటూ ఉండరు. నిజమే, ధ్యానంలో అన్ని రకాల తలుపులు
నిన్ను తరుముతూనే ఉంటాయి, నిన్ను నిశ్చలంగా ఉండనివ్వవు. నీ సహజత్వంలో నీ నిలిచి ఉన్నప్పటికీ బయటికి లాక్కొస్తూ ఉంటాయి. ముందు లోపల ఉన్నది బయటికి రావాలి కదా, బయటికి వస్తేనే కదా అది ఖాళీ అయ్యేది. ఈ సందర్భంలో శంకరాచార్యుల వారు ఒక చిన్న ఉదాహరణ చెప్పడం జరిగింది. ఒక పాత్ర నిండా ధాన్యం పోసుకొచ్చారు. శంకరాచార్యుల వారు అన్నారు, ఇందులో స్పేస్ ఉన్నదన్నారు, ఖాళీ ఉన్నదన్నారు. నేను కనపడటం లేదే అన్నప్పుడు కనపడుతుంది. ఎప్పుడు? ఆ ధ్యానాన్ని తొలగించినప్పుడు పాత్ర నుంచి. ఎప్పుడైతే ఈ పాత్ర నీవు తల్లకిందులు చేస్తావో పాత్రలో ఏమీ లేదు అక్కడ. మరి ఆ స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ ఉందిగా. అనవసరమైన విషయాలని, వస్తువులని బయట పారేసావు అంతే. ఇదే ఉదాహరణని ఇంట్లో కూడా తీసుకోండి. ఒక గది బాగా ఇరుగ్గా ఉంది, పనికి మాల సామాన్లతో నిండిపోయి ఉంది, కూర్చోడానికి పడుకోవడానికి చోటు లేదు. మరి చోటు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వస్తువుల్ని బయట పారేస్తే చోటు అక్కడే ఉందిగా. ఉన్న చోటు కొత్తగా రాదు. ఆలోచనలే ఆ చోటుని ఆక్రమించి ఉన్నాయి. నేను ఉన్నానన్న ఎరుక నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అది ఉండి తీరుతుంది. సత్యానికి తిరుగులేదు. అసత్యం అనేది దాని ఎదుటే అది ప్రకాశిస్తూ ఉంటుంది. విశేషం, సూర్యకాంతిలో చీకటి ఉండదు, కానీ చీకటి వెలుగులు, జ్ఞాన అజ్ఞానాలు ఆత్మ ఎదుటే ప్రకాశిస్తాయి సుమా. ఇది గుర్తుపెట్టుకో బాగా. ఎప్పుడైతే వచ్చినటువంటి ఆలోచనలు వచ్చినట్టుగా అవి అంతరించిపోతూ ఉంటాయో, మరి చివరికి మిగిలి ప్రకాశించేది అనుగ్రహము చేత ఉన్నానన్న ఎరుకే కదా. అదే నీ సహజత్వము కదా. ఇక్కడ సహజత్వము అంటే కొత్తగా ఏది రాదని, ఇప్పుడు కూడా నీవు అదేనని, తత్వవసి వాక్యము కూడా అదే చెబుతున్నదని, అహంకారము పుట్టక ముందు కూడా నీవు అదేనని, పుట్టిన తర్వాత కూడా అదేనని, నశించిన అదేనని ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా ఆత్మజ్ఞానం అనేది బయట నుంచి రాదు. గురువు అనుకునేవారు అందించరు. సరే, పవిత్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయిగా, మనకు శాస్త్రాలకి ఏం తక్కువ? శాస్త్ర పఠనము చేయటం వల్ల ఆత్మ ప్రకాశిస్తుందా? లేదు కదా. ఉన్న సత్యము ఎవరి ప్రమేయం లేకుండానే నేను ఉన్నాను అన్న అహం స్ఫూర్తితో, అహం స్ఫురణతో, అది మాటలతో చెప్పదు, అవసరం కూడా లేదు. ఆ ఎరుక మాత్రమే ఒకటే ఉంటుంది. ఆ ఎరుకకి ఒక్కటే ఒక జీవుడు ఉంటాడు నాయన. ఆ జీవుడికి ఇతర జీవులు కనపడతారు కల్లో కనిపించినట్టు. ఎందుకని? దేహాలు మారుస్తున్నాడు. స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది, అందులో తనలాగే ఇతరులు కనపడతారు. స్త్రీ పురుష భేదం అంటావు, జ్ఞాని అజ్ఞానులు అంటావు, జీవన్ముక్తులు విదేహముక్తులు అంటావు, శాస్త్రం అంటావు, ఉదయం అంటావు, సాయంత్రం అంటావు.
రాత్రి అంటావు. కాలంతో పాటు నీవు పరిగెడుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి అహంకారము తల ఎత్తని సర్వము తల ఎత్తునన్నారు. ఒకటి కాదు, భవిష్యత్తులు కాలాలు, భూత భవిష్యత్ కాలములు, గతం అంటావు, భవిష్యత్తు అంటావు. దాన్నే మార్చామన్నారు. ఎస్టర్డే నవ్, టుడే నవ్, టుమారో నవ్. నవ్ ఈజ్ ద రియాలిటీ. ఎప్పుడూ ఉండేటటువంటి నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ఉంటుంది. అది కొత్తగా రాదు, ఎవరు అందించరు. నీవు అదే ఉన్నావు. ఐయామ్ దట్ ఐయామ్, నేను అదేను. అది జ్ఞానము. మనం ఎన్ని రకాలుగా ఇక్కడ మాయలో చెప్పుకున్నా ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన కర్మలు కానీ, చేష్టలు కానీ, వృత్తులు కానీ ఏది ఉండదు, ఉండదు, ఉండదు. ఉన్నది ఎరుక మాత్రమే. మరి లేనిదేది? ఇదిగో జీవుడు, జగత్తు, ఈశ్వర భవనుడు, ఇవన్నీ కూడా మనోకల్పితములు మాత్రమే. సంకల్పం రహితమైన మనస్సు అది అదృశ్యమై తన మూలంలో అహంస్మరణగా నిలిచి ఉంటుంది. సమస్య ఎక్కడొస్తుంది? దేహాత్మబుద్ధితో ఆత్మను తెలుసుకోవాలంటే కుదరదు. ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదన్నారు. అహంకారాన్ని విడనాడాలి. చేతనవుతుందా విచారం చేయి, చేత కాదా శరణాగతి పొందు. అదే చేత కాదా మౌనానికి రా. నిశ్చలంగా ఉండటం అలవాటు చేసుకో. నీకే తెలుస్తుంది నీ స్వరూపం ఏమిటో. ఎప్పుడూ ప్రకాశించేదానికి సాధనేమిటి? అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏమిటి? అందుకని నీవెవరివో ముందు తేలిపోని, ఆ తర్వాత ఎంతో కాలం ఉంటుంది నీవు చర్చించుకోవటానికి, సాధన చెయ్యటానికి అవసరం ఉంటే. మంచిది. మౌనమే నీ సహజత్వం.